టాప్ తెలుగు టీవీ. సో లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్ కి రావడం జరిగింది. మీకు దగ్గర నుండి అన్ని చూపిస్తాను కదా ప్రతిసారి. సో ఈసారి కూడా అలాగే చూపిద్దాం అనుకున్నాను. నేను ఎంటర్ అవ్వగానే ఒక చిన్న పాప అసలు ఎంత క్యూట్ గా అక్క 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 ఒక్కసారి వేయించుకోండి అక్క అని చెప్పింది. సో నేను ఇక్కడికి వచ్చాను అనమాట. చూడండి అసలు ఎంటర్ కూడా అవ్వలేదు లోపలికి. ఇక్కడ తినేమో అక్క వేయించుకో అక్క అని చెప్పింది. చెప్తే నేను ఒకటి మహాదేవ్ది ఇదేంటి వస్తుంది మహాదేవ్ది ఇది సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ. బట్ దీనిపైన వస్తుంది కాబట్టి మనం వేరే ఏదైనా సెలెక్ట్ చేద్దాం. సేమ్ రేటా? సో ఇది నాకు కొంచెం బాగుంది అనిపిస్తుంది. ఇది పెట్టమ్మా. సో నేను వేయించుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో. वाव చాలా బాగుంది. थैंक यू. आप कितने टाइम से यहाँ पे लगा रहे हो शॉप? 4-5 दिन हो गए. अच्छा इधर कब तक रहेगा ये? 2-3 दिन तक रहता है. 2-3 दिन तक. आप कब से शॉप लगा रहे हो यहाँ पे? 4-5 दिन हो गए. 4-5 दिन हो गए. ये कब तक रहेगा एग्जीबिशन? 1 महीने तक. आपका नाम? संजू. संजू. ఎంత క్యూట్ గా ఉంది కదా చిన్న పాప. నాకైతే భలే వేసింది. చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. సో రాగానే నాకైతే ఒక అమ్మాయి టాటూ అయితే వేసింది. అంటే తన పాపం చిన్న పిల్ల. అక్క 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 వేయించుకోండి. నాకు ఎందుకు నేను అప్సెట్ చేయాలనిపించలేదు. జస్ట్ 20 రూపీసే కదా వేసుకుందామని చెప్పి సో శివుంది షోలింగ్ లైక్ త్రిశూలం అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చాను ఎగ్జిబిషన్ దగ్గరికి. చూడండి అండ్ కింద లైన్ చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ రేపు సంక్రాంతి. ఈ టైంలో అసలు ఇంత రష్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ప్రశాంతంగా వ్లాగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాను. బట్ ఇక్కడ చూసాక ఎంత రష్ ఉంది అంటే అసలు యాక్చువల్లీ ఇంత రష్ ఈరోజు ఉంటుంది అని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఒకసారి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఒక్కసారి మొత్తం అన్ని గేట్స్ లాగా పెట్టేసి ఉంచారు. గేట్ 1, గేట్ 2, గేట్ 3 అని కౌంటర్స్ అని చెప్పి ఉన్నాయి. టికెట్స్ చేసుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సెక్యూరిటీ అనేది ఉంది. నార్మల్గా వీళ్ళు అంటే ఎవరైనా వచ్చి అడిగితే చెప్తున్నారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా ఉంది ఎంట్రీ అని చెప్పేసి. అండ్ 40 రూపీస్ పర్ హెడ్ ఉంది టికెట్. పర్ పర్సన్కి 40 రూపీస్ టికెట్ అనమాట. సో ఈసారి కూడా సేమ్ ప్రతిసారి లాగే మంచిగా చాలా రష్గా బాగా కనిపిస్తుంది ఎగ్జిబిషన్. లోపలికి వెళ్ళైతే చూద్దాము. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే నేను నార్మల్ డేస్లో వచ్చాను కాబట్టి నాకు చాలా ఎక్కువ రష్ అనిపించింది. బట్ నేను ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుందని. ఎందుకంటే రేపు సంక్రాంతి ఆల్మోస్ట్ మొత్తం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇంత జనాలు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఇంకా అక్కడ నుంచి మెట్రో స్టేషన్ పిల్లర్ కనిపిస్తుంది. అక్కడ నుంచి చూడండి ఎంత భారీ ఎత్తున జనాలు అనేది వస్తూ ఉన్నారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇంతమంది ఉంటారని. అసలు లోపల ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నేను యాక్చువల్లీ ఈరోజు ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా బ్లాగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను. బట్ చాలా మంది ఉన్నారు. అండ్ సాటర్డే వీకెండ్ కాబట్టి అది మనకు కొంచెం మైనస్ అయిందనే చెప్పాలి. ఒకసారి లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఎలాంటి వస్తువులు ఈసారి పెట్టారు, ఏం వెరైటీస్ పెట్టారు, ఎంత ప్రైస్కి వాళ్ళు మనకి అందిస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, ప్రతిదీ కూడా మీకు దగ్గరుండి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ సెక్యూరిటీ చూసారు కదా ఎంత భారీ ఎత్తున ఇక్కడ చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా లేడీస్ నెట్ సైడ్ అండ్ జెంట్స్ నెట్ సైడ్ పెట్టి చెక్ చేసి లోపలికి మనకి ఎంట్రీ అనేది ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో చెకింగ్ అయితే భారీ ఎత్తున జరుగుతుంది. అండ్ మాస్క్ లేకుండా కూడా ఎంట్రీ లేదని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యాం లోపలికి. అటు సైడ్ అంతా లేడీస్కి ఒక సెక్షన్ లాగా పెట్టి చిన్న క్యాబిన్స్ లాగా పెట్టి చెకింగ్ అనేది ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇంత భారీ ఎత్తున చెకింగ్ అయితే లేకుండా ఈసారి ఉంది. మరి ఏంటో మరి. సో చూసారు కదా ఇప్పుడైతే ప్రెసెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాచ్మెన్స్ అయితే బాగానే చెకింగ్ చేస్తున్నారు. ఇటు సైడ్ గర్ల్స్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిబిషన్ జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫైనలీ ఎంటర్ అయిపోయాము లోపలికి. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒకసారి అటు చూపించు. అటు అది ఒక వే, ఇటు సైడ్ ఒక వే ఉంది. అండ్ మిడిల్లో ఇటు సైడ్ ఒక వే ఉంది, ఇటు సైడ్ ఒక వే ఉంది. అండ్ దీంట్లోనే ఈ 3 వేస్ చూపించాను కదా. 3 వేస్లో మనం ఎక్కడ వెళ్ళినా కన్ఫ్యూజ్ అవుతాం, అది మాత్రం ఫిక్స్. సో సింగిల్గా 2 మెంబర్స్ అయితే అసలు రాకండి. వస్తే మాత్రం బల్క్గా రండి. అండ్
ముఖ్యంగా పిల్లల గురించి చెప్తాను. పిల్లలను అయితే అసలు హ్యాండ్ వదిలి నడవద్దండి, ఎందుకంటే పిల్లలు ఇక్కడ మనకి మిస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంది. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చెప్తున్నాను, పిల్లలను అయితే చేపట్టుకుని ఉంచండి. సో ఇక్కడ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేద్దాం రండి. హలో సార్. హాయ్ అండి, నేను మొహమ్మద్ అబ్దుల్ అజీజ్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రాయల్ లగేజ్ వరల్డ్. మాది ఎగ్జిబిషన్ ఇది అవార్డు విన్నర్ షోరూమ్. ఇది లాస్ట్ 4-5 years నుంచి నాకు కంటిన్యూస్ ఇది అది వాళ్ళు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మంచి ఇక్కడ ఎన్ఎస్ఎస్ లైన్ చెప్తారు అజంతా గేట్ లేనా ఇది పెద్ద షోరూమ్ లాగా నేను పర్మనెంట్ షోరూమ్ లాగా తయారు చేస్తాను ఇప్పుడు కూడా. ఇది పర్మనెంట్ షోరూమ్స్ ఇట్లాగా ఉంటుంది, సిటీలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హ్యాబిట్స్, నాంపల్లిలో అట్లాగా షోరూమ్. అది ఆల్రెడీ మా 11 షోరూమ్స్ ఉంది ట్విన్ సిటీస్లో. హ్యాబిట్స్లో 4 షోరూమ్స్ ఉంది, నాంపల్లిలో ఉంది, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం అన్ని బ్రాండెడ్ షోరూమ్ ఉంది రాయల్ లగేజ్ వరల్డ్ పేరు మీద. మా 50 years గుడ్ విల్ ఉంది. మా దగ్గర ఎగ్జిబిషన్లో కూడా మొత్తం రేంజ్ పెట్టేస్తాం ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్. ఇది మొత్తం ఎగ్జిబిషన్ చూస్తే ఇట్లాగా బ్రాండెడ్ షోరూమ్ ఇక్కడ కలిపారు. ఇక్కడ మొత్తం అమెరికన్ టూరిస్టర్, కెమిలెంట్, విఐపీ, స్కాబ్యాక్ అండ్ సఫారీ, పోలో క్లబ్ యూఎస్ఏ, వెంటెక్ జర్మనీ, స్కై టీమ్ అన్న మొత్తం బ్రాండ్స్ ఉంటుంది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లకు కూడా బ్రాండెడ్ బ్యాగ్స్ ఉంటుంది. అట్లాగా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ సర్కిల్ వచ్చి అమ్మేస్తారు, మా దగ్గర అట్లాగా ఉండదు. మా బ్రాండ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు, ఏం బ్రాండ్స్ ఉంటాయండి? అది లగేజ్ బ్యాగ్స్ లో అమెరికన్ టూరిస్ట్ అట్లాగా ఉంది. అది లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో మీకు చాలా బ్రాండ్, జే బ్లూస్ ఉంది, లోగాస్ ఉంది, మోచీస్ ఉంది. దీని తర్వాత మళ్ళీ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కూడా ఉంటుంది. మా దగ్గర చాలా బ్రాండ్స్ ఉంది. ఒక పేరు మీద చెప్తే టైం చాలా అవుతుంది మీకు. మా దగ్గర మొత్తం ఆల్ బ్రాండెడ్ షోరూమ్ ఉంది. స్పెషల్ ఆఫర్ పెట్టించాం ఎగ్జిబిషన్ లో, అప్ టు 65% డిస్కౌంట్ ఉంది ఆల్ బ్రాండ్స్ లా. మా షోరూమ్ కంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఎగ్జిబిషన్ లో. ఎందుకు అంటే ఇక్కడ ఇయర్లీ న్యూ ఇయర్ కోసం ఇక్కడ పెట్టేస్తారు 45 days ఎగ్జిబిషన్, 1st January to 15th or 16th February దాకా. దాని గురించి చాలా వెరైటీ ఉంది, స్పెషల్ ఆఫర్ ఉంది. మీ ఫాలోవర్స్ కూడా చూపిస్తే, వీడియో ఏమైనా చూపిస్తే వాళ్ళు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం నేను. ఓకే, సో మా వీడియో చూపిస్తే మీరు డిస్కౌంట్ ఇస్తాను అంటున్నారు? 100%. మీ వీడియో కూడా చూపిస్తే మా దగ్గర వచ్చి మా వీడియో మీ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే చూపిస్తే వాళ్ళు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చేస్తామండి. సో టాప్ తెలుగు వ్యూవర్స్, మీకు ఇది ఒక మంచి బంపర్ ఆఫర్ అనమాట ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ లో. సో మనకి రాయల్ లగేజ్ వరల్డ్ అని చెప్పేసి మీరు వచ్చి ఇక్కడ ఈ మా వీడియో చూపించేసి ఇక్కడ మీరు డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి మా వీడియో చూపిస్తే సార్ మనకి డిస్కౌంట్ ఇస్తా అన్నారు. స్పెషల్ ఆల్రెడీ 65% డిస్కౌంట్ ఉంది, అప్ టు 65% దాకా డిస్కౌంట్ ఉంది. అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాం. మా దగ్గర చాలా వెరైటీ ఉంది, ఎందుకంటే న్యూ ఇయర్ కి మొత్తం 2024 కలెక్షన్ మొత్తం ఉంటుంది మా దగ్గర. అది అంటే జెంట్స్ లా, సారీ లగేజ్ ట్రావెలింగ్ లా ఇంటర్నేషనల్ స్టూడెంట్ వెళ్తారు కదా, అబ్రాడ్ ట్రావెలింగ్ ఐటమ్ కూడా ఉంది మా దగ్గర. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంబో షర్ట్ కి తీసుకుంటే, 3 piece లార్జ్ తీసుకుంటే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది సిటీ లిమిట్ లా. మీకు అవుట్ ఆఫ్ స్టేషన్ ఊరికి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్ లా బుక్ చేసేస్తాం, అవి ఉంది. దీని తర్వాత లేడీస్ కి స్లింగ్ బ్యాగ్స్, మ్యారేజ్ కలెక్షన్, పార్టీ వేర్, రెగ్యులర్ ఆఫీస్ వేర్, కాలేజ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాక్ ప్యాక్, ల్యాప్టాప్ బ్యాగ్స్, చాలా వెరైటీ ఉంది. మీకు ఈ వీడియోలో మొత్తం కల్పిస్తుంది ఏది ఉంది ఇట్లాగా ఉందండి. సో చూసారు కదండి. సో మన వీడియో తీసుకొని ఇక్కడికి ప్రిఫర్ చేస్తే మాత్రం మీకు మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఒక్క విషయం సార్ నాకు అడగాలనుంది, నార్మల్గా ఎగ్జిబిషన్ 45 days కదా, అయిపోయేలోపు ఎంతవరకు సంపాదించుకుంటారు? సారీ అర్థం कितना से मतलब हो जाता है आपका, मिनिमम कितना पैसा आ जाता है? पैसा इसमें हमारा पैसा बोल के कभी भी हमारा टारगेट ఎప్పుడు కూడా ఏమంటే లాభం గురించి చేయం. ఇది మాది ఏమంటే పబ్లిసిటీ ప్లాట్ఫామ్. ఇది మొత్తం ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే ఇంత పెద్ద ఎగ్జిబిషన్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, నుమాయిష్ అంటే మీకు ఇట్లా ఎగ్జిబిషన్ ఇక్కడ లేదు. ఇక్కడ బాంబేలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, కానీ చిన్న చిన్న ఉంటుంది. ఇది మన దగ్గర తెలంగాణలో, హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఇది లాస్ట్ 83 years నుంచి ఇది నడుస్తుంది. నిజాం టైం అప్పుడు నుంచి నడుస్తున్నది. ఎగ్జిబిషన్ సొసైటీ కూడా చాలా మంచి పని
చేస్తారు. ఇక్కడ అరేంజ్మెంట్ చాలా మంచిగా ఉంది, పోలీస్ అరేంజ్మెంట్ మంచిగా ఉంది, ఇంకా అది ఫైర్ సర్వీస్ వాళ్ళది అరేంజ్మెంట్ మంచిగా ఉంది. అంతా వీకెండ్లో చాలా క్రౌడ్ ఉంది, అప్పుడు జామర్స్ కూడా పెట్టేస్తారు ఏమైనా విషయం కాకంటే. దాని గురించి అంతా మొత్తం మంచి అరేంజ్మెంట్ ఉంది. ఇది ఒక ఫెస్టివల్ లాగా ఉంది. ఇది ఇక్కడ ఇది ఎగ్జిబిషన్ అంటే ఇది అంత ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఆల్ కమ్యూనిటీస్ ఇక్కడ వచ్చి 1 year నుంచి అబ్బాయి 100 years దాకా పర్సన్కి ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటుంది ఉంది. అమ్యూస్మెంట్ ఉంటుంది, అంత క్లాత్ షాప్స్ ఉంటుంది, బ్యాగ్ షాప్ ఉంటుంది, అంత ఆల్ టైప్ ఆఫ్ బ్యాగ్స్. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అంత ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ దొరకదు మీకు. స్పెషల్ ఇది ఉంది ఎగ్జిబిషన్ నుమాయిష్ ఉంది. సో వీళ్ళ షాప్ ఒకసారి చూపించేద్దాం, రౌండ్గా తిరిగేసి రండి. సో చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి. తను చెప్తుంటే నాకు బాగుంటాయో లేదో, అంత బ్రాండెడ్ అనిపిస్తాయో లేదో అనుకున్నాను. బట్ పర్సనల్గా నేను చూస్తే చూడండి నిజంగా చాలా బాగున్నాయి బ్యాగ్స్. అండ్ మన వీడియో చూపించి షాప్కి వస్తే వీళ్ళు మనకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ లేడీస్ బ్యాగ్స్ సో ఇక్కడ ఒక కస్టమర్ అయితే చాలా సీరియస్ గా బ్యాగ్ ని చెక్ చేస్తున్నాడు, తీసుకోవాలా వద్దా, అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. వెళ్ళేటప్పుడు చూద్దాము తీసుకుంటారా లేదా అన్నది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేడీస్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. చూడండి లేడీస్ బ్యాగ్స్ వీళ్ళు బ్రాండెడ్ ఉన్నాయి, చాలా క్యూట్ గా ఉన్నాయండి. నాకు కూడా చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ. సార్ మీ బెస్ట్ పీస్ ఏదైనా మాకు చూపిస్తారా మా వ్యూవర్స్ కి? అంటే మీ షాప్ కి ఎందుకు రావాలంటే ఈ పీస్ చూడండి ఎంత బాగుంది అని. బ్రాండెడ్ పీస్ ఉంటుంది. ఓకే, క్రిస్ బెల్లా అనే బ్రాండ్ ఉంది. ఇది హ్యాండ్ బ్యాగ్ లా, దీనిలో చాలా 200 మోడల్స్ ఉంది క్రిస్ బెల్లాలో. ఎంత క్వాలిటీ ఐటమ్ ఉంటుంది క్రిస్ బెల్లా ఇది ఉంది. దీని తర్వాత మోచీస్ బ్రాండ్ ఉంది. మోచీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. లోగాస్ ఉంటుంది, ఇది కూడా మంచి బ్రాండ్ ఉంది. లోగాస్ ఇది మొత్తం ఇది అంతా పెద్ద పెద్ద స్టోర్స్ లా దొరుకుతుంది ఇది లోగాస్ అనే. దీని తర్వాత ఇది ఉంది, ఇది కూడా ఇది ప్యారిస్ అండ్ క్లాసిక్ అనే ఉంటుంది. దీని తర్వాత మోచీస్ కూడా ఉంది. మోచీస్ లో కూడా చాలా వెరైటీ వస్తుంది. మోచీస్ లో ఇది మొత్తం రెగ్యులర్ వేర్స్ పార్టీ వేర్ కి ఇది మోచీస్ బ్రాండ్ ఉంది, మంచి క్వాలిటీ ఉంటుంది ఫుల్లీ. దీనిలో చాలా వెరైటీ ఆల్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో ఆల్ బ్రాండ్స్ లో మోర్ దెన్ 200 మోడల్స్ ఉంటుంది. స్లింగ్ బ్యాగ్స్, పార్టీ వేర్ బ్యాగ్, రెగ్యులర్ కాలేజ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ కూడా వచ్చింది. అలా ఏమంటే ల్యాప్టాప్ క్యారీ చేస్తారు కదా అమ్మాయి, అది ఆఫీస్ గోయింగ్ ఆఫీస్కి అది ల్యాప్టాప్ బ్యాగ్ కూడా చాలా వెరైటీ ఉంటుంది దానిలో. సో we have kids bags also. We have kids bags also, lot of models. See kids bag and gym bag also, gym bags, sling bags, చాలా వెరైటీ. లేడీస్ అండ్ జెంట్స్ కి స్లింగ్ బ్యాగ్ ఉంది. దీని తర్వాత వ్యానిటీ బాక్సెస్ ఉంటుంది. వ్యానిటీ బ్యాగ్స్ లో కూడా ఇది కొత్త రేంజ్ ఉంటుంది. మొత్తం వ్యానిటీ బాక్స్, జ్యువెలరీ, కాస్మెటిక్ అండ్ చాలా మల్టీపర్పస్ గురించి ఇటువంటి కూడా చాలా వచ్చింది. ఇవన్నీ ఇటువంటి కూడా ఇది కూడా చాలా మోడల్స్ ఉంది. దీనిలో కూడా మీకు దీనిలో చాలా కలర్స్ ఉంటుంది, చాలా మోడల్స్ ఉంది. దీనిలో ఇది మోడల్ ఉంటుంది, ఈ మోడల్ ఉంటుంది, అంతా చాలా మోడల్ ఉంటుంది. ఇది విన్సర్ బ్రాండ్ది ఉంది. దీనిలో పోలో క్లబ్ యూఎస్ఏది కూడా ఉంటుంది. పోలో క్లబ్ దీనిలో చాలా కలర్స్ అండ్ చాలా మోడల్స్ ఉంటుంది. దీనిలో ఇక్కడ కూడా చూపించండి, ఇక్కడ చాలా మోడల్స్ ఉంది చూడండి. సో చూసారు కదండి మీరు ఇక్కడ రాయల్ లగేజ్ వరల్డ్ అని చెప్పేసి సూపర్ గా ఉన్నాయి బ్యాగ్స్ అయితే. సో మీరు నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం ఇక్కడికైతే రావడం మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఇక్కడికి రండి అండ్ షాప్ చేయండి. మా వీడియో చూపిస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. దీని ఎగ్జిబిషన్ తర్వాత మా షోరూమ్స్ కూడా ఉందండి. మెయిన్ షోరూమ్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అజంతా గేట్ ఎదురుగా గల్లీలో బీజేపీ ఆఫీస్, పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత రాయల్ లగేజ్ వరల్డ్ పేరు మీద ఉంది. దీని తర్వాత ఆబిట్స్ ఓరియంట్ స్టేట్ లో వస్తే హాలీవుడ్ ఫుట్వేర్ ఎదురుగా ఓరియంట్ స్టేట్ అనే ఒక మార్కెట్ ఉంది లగేజ్ది, దానిలో రాయల్ లగేజ్ వరల్డ్ పేరు మీద ఒకటి ఉంది. అమెరికన్ టూరిస్టర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది, సఫారీ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది, లోగాజ్ అనే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ షోరూమ్ ఉంది. దాని తర్వాత అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ ఎదురుగా కళామందిర్ పక్కన, ఇమేజ్ హాస్పిటల్ పక్కన కూడా ఒక పెద్ద షోరూమ్ ఉంది. దీని తర్వాత వనస్థలిపురం ఎన్జిఎస్ కాలనీలో కూడా ఉంది. ఎన్జిఎస్ కాలనీలో మీకు అక్కడ వెళ్తే పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఎదురుగా ఉంది. దీని తర్వాత దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1548 దగ్గర కూడా 3 షోరూమ్స్ ఉంటుంది. అక్కడ అమెరికన్ టూరిస్టర్ షోరూమ్ ఒకటి ఉంది, విఐపి షోరూమ్ ఒకటి ఉంది, రాయల్ లగేజ్ వరల్డ్ షోరూమ్ ఒకటి ఉంది. ప్లీజ్ మా దగ్గర విజిట్ చేయండి. మీ సబ్స్క్రైబర్కి స్పెషల్ ప్రైస్ ఆఫర్ కూడా అక్కడ కూడా ఇచ్చేస్తామండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మస్కటి ఐస్ క్రీమ్ ఉంది. ఇప్పుడైతే నేను ట్రై చేస్తాను మస్కటి ఐస్ క్రీమ్. అండ్ ఇలాగ మనం సర్కిల్గా ఒక్క వ్యూ చూస్తే బ్యాగ్స్ ఉన్నాయి అండ్ అక్కడ టాప్స్ ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్ ఉంది, పిల్లలకైతే బాగా అట్రాక్టివ్ ఉంటుంది అనమాట చాక్లెట్. సో బాగా అలసిపోయి అలా తిరుగుతున్నప్పుడు చాక్లెట్ తింటే ఆ మజానే వేరన్నమాట. అలా తిరిగితే మనం ఇక్కడ మనకి కార్న్ కూడా ఉంది, స్వీట్ కార్న్. షాపింగ్ చేసి అలసిపోయినప్పుడు మనం ఫుడ్ కూడా తినొచ్చు అనమాట ఎగ్జిబిషన్లో. అండ్ ఇదైతే మెయిన్ సర్కిల్కి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్దాము. యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ, అర్థం కాదు అసలు రూట్. బట్ లెట్స్ ట్రై చేద్దాం మనం అర్థం చేసుకోవడానికి అండ్ మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాం. బట్ పిల్లలను మాత్రం జాగ్రత్త అండి, పిల్లలను వదలొద్దు. ఒకసారి పిల్లలు మిస్ అయితే మాత్రం దొరకడం కష్టం అవుతుంది. అండ్ ఒకవేళ మీ పిల్లలు ఏమైనా మిస్ అవుతారు అనిపిస్తే ఇక్కడ పిల్లలు చాలా మంది పిల్లలను తీసుకొని వస్తున్నారు కాబట్టి పిల్లలు ఒకవేళ మిస్ అయ్యారు అని అంటే గేట్ దగ్గర మీకు అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు మైక్లో అనౌన్స్ చేసి ఏదో ఒక విధంగా పిల్లలను అయితే మీకు తీసుకొచ్చి మీకు చెప్తారు. బట్ అంతవరకు ఎందుకు వెళ్ళడం, సో ముందు జాగ్రత్తగా మీ పిల్లలను అయితే వదలకండి ఇక్కడ, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట రూట్స్ది. అండ్ లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సెకండ్ గల్లీలోకి వచ్చాము. నేను చెప్పాను కదండి ఇందాక చెప్పినట్లయితే ఏ గల్లీలోకి వెళ్ళినా కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఎటు వెళ్తున్నామో ఎటు బయటకు వస్తామో అర్థం కాదనమాట. చాలా తెలిసి ఉన్న వాళ్ళని తీసుకొని వస్తేనే బెటర్
ఇక్కడికి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చినా లేదా ఒకరం ఇద్దరం వచ్చినా మనం మిస్ అవ్వడం అయితే ఖచ్చితంగా ఖాయమండి. అండ్ చూడండి ఇక్కడ సెకండ్ గలీలో అయితే ఇలా ఉంది పరిస్థితి, ఫుల్ రష్ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళి డైరెక్ట్ ఎగ్జిబిషన్ చూపిస్తాను. సో షాప్స్ అయితే మీరు నార్మల్గా చూసినాయి కాబట్టి ఒక్కసారి నేను ముందుకు వెళ్ళేసి మీకు డైరెక్ట్ ఎగ్జిబిషన్ చూపించడానికి ట్రై చేస్తాను. గర్ల్స్ కి సెక్యూరిటీ కూడా భారీ ఎత్తుననే పెట్టారు. అండ్ ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మనకి సెక్యూరిటీకి గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి మంచి సెక్యూరిటీగా ఉండేలాగా అయితే చూసుకున్నారు ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండి. సో ఒకవేళ మీరు ఏమైనా సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్లాన్స్ లో లేకుండా ఉంటే ఎగ్జిబిషన్ కి రండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి చూపించండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ విధంగా కానివ్వండి, బాయ్స్ ఒకవేళ బట్టలు కొనుక్కోవాలన్నా అండ్ చాలా ఉంటాయి కదా కొనుక్కోవాలి, షూస్ కానివ్వండి అండ్ మనకి ఫోన్ కవర్స్ అండ్ స్పెక్స్ ఇలాంటివి, అండ్ గర్ల్స్ కి ఇయర్ రింగ్స్, కుర్తీస్, బ్యాగ్స్ ప్రతిదీ. అండ్ చిన్న పిల్లలకైతే మెయిన్గా ఇక్కడ ఆడుకోవడానికి బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో పిల్లలు ఆడుకోవాలనుకున్న చాలా డేస్ నుంచి వాళ్ళు పీస్ అవ్వలేదు, స్కూల్కే అంకితం అయిపోయారు అనుకుంటే చిన్న పిల్లలను తీసుకొని రండి. చాలా క్యూట్ గా ఇక్కడ వీళ్ళకి భలే క్యూట్ గా వీళ్ళిద్దరు ఎంత ధైర్యంగా ఎక్కారు. చూద్దాం స్టార్ట్ అయిన తర్వాత భయపడతారో ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. హాయ్ హాయ్, భయమేయట్లేదా? భయమేయట్లేదా? లేదా భయమేయట్లేదంట. స్టార్ట్ అయ్యాక చూద్దాం వీళ్ళ ఫేసెస్.
సో చూసారు కదా, నార్మల్గానే అమ్మాయిలకి డ్రెస్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ అన్ని మంచి చూస్తే అసలు మనసు ఆగదు. అందులో ఇంత బల్క్ అది కూడా అంత తక్కువ రేట్ చూడండి, 299 రూపీస్ ఓన్లీ. అండ్ బాగున్నాయి చూడడానికి కూడా. 300 మనకి మంచి క్వాలిటీ ట్రెడిషనల్ వేర్ అనేది వస్తుంది. అండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే 199 రూపీస్కి మంచి మంచి కుర్తీస్ ఉన్నాయి. చూడండి, అతను పట్టుకుని మరీ చూపిస్తున్నాడు. బాగున్నాయి చూడడానికి. అయితే డైలీ వేర్కి మనకి బాగుంటాయని చెప్పాలి. అండ్ అక్కడ మొత్తం మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే అన్నీ కూడా 300 రూపీస్కి మనకి ఇష్టం డ్రెస్ తీసుకోవచ్చు. బాగున్నాయి. ప్రెజెంట్ అయితే ఫస్ట్ షాప్ నేను చూసాను కాబట్టి వేరే వాటి గురించి మనం జడ్జ్ చేయాలని చూసేంత వరకు ఇక్కడ వరకు అయితే ఇవి చాలా బాగున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో. సో సెకండ్ గల్లీలోకి వచ్చాము. నేను చెప్పాను కదండి ఇందాక చెప్పినట్లయితే, ఏ గల్లీలోకి వెళ్ళినా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఎటు వెళ్తున్నామో ఎటు బయటకు వస్తామో అర్థం కాదనమాట. చాలా తెలిసి ఉన్న వాళ్ళని తీసుకొని వస్తేనే బెటర్ ఇక్కడికి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చినా లేదా ఒకళ్ళం ఇద్దరం వచ్చినా మనం మిస్ అవ్వడం అయితే ఖచ్చితంగా ఖాయమండి. అండ్ చూడండి, ఇక్కడ సెకండ్ గల్లీలో అయితే ఇలా ఉంది పరిస్థితి, ఫుల్ రష్ ఉంది. సో మొత్తం తిరిగేసి వచ్చాను. జస్ట్ ఒక్క గల్లీలో మాత్రమే ఎంటర్ అయ్యాను, బట్ చాలా అలసిపోయానండి, చాలా రష్ ఉంది. సో మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది స్టార్టింగ్ ప్రైస్. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ చాలా దాహం వేస్తుందని చెప్పేసి ఒక కోక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ గల్లీలో నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఫుడ్ తినడానికి ఆగ్రా డైమండ్ అని చెప్పేసి, ఆ బండార్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇక్కడ మనం ఫుడ్ తినవచ్చు. అన్ని రకాల ఫుడ్ ఉన్నాయి, పానీపూరి అండ్ పావ్ భాజీ అండ్ రకరకాలవి నూడిల్స్, వెజ్ నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఒక్కసారి చూడండి, చాట్ ఉంది.
సమోసా ఉంది, హాట్ మిర్చి ఉంది, ప్రతిదీ ఉంది. సో ఇక్కడ మనకి ఫుడ్ తినడానికి ఇది కొంచెం పెద్ద లైక్ ఒక హోటల్ లాగా అయితే ఫీలింగ్ ఉంది ఇక్కడ. సో నాకు బాగా అలసిపోయాను కాబట్టి నేను ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరంలోనే మనకి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఎగ్జిబిషన్ చూపిస్తాను మీకు, రండి. సో ఇక్కడ రాగానే ఇందాక చూసారు కదా, నేను ఒక డిఫరెంట్ పర్సన్ ని చూసాను. అతను లుకింగ్ ఫర్ ఫ్రీ అని పెట్టాడు బోర్డు. సో అక్కడ కాసేపు మాట్లాడాను, ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి అంటే చూడడానికి ఫ్రీ అంట, తీసుకోవడానికి మాత్రం డబ్బులే ఫ్రీగా ఎవరు కాబట్టి. సో దాని ఆపోజిట్ లోనే సోనీ ఆప్టికల్స్ అని ఒకటి ఉంది. మనం ఎంటర్ అవ్వగానే గేట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకి ఒక అతను ఇంట్రెస్టెడ్ ఉందని మాట్లాడడానికి అని చెప్పారు. ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే బాగున్నాం. హిందీ, हिंदी इंग्लिश तेलुगु हिंदी तेलुगु कौन सा ज्यादा कम्फर्ट है? ज़्यादा तो हिंदी कंफर्ट. हिंदी कम्फर्ट है. सो कब से आप ये शॉप लगा रहे हो? मैं 30 इयर्स होगा लगा के शॉप. हाँ, ये एग्जीबिशन मतलब हर ईयर लगाते हैं ना? हमेशा लगाता है, हमेशा. 39 होगा अभी. 39 इयर्स. जब तो मैं यंग था अभी बूढ़ा होगा मैं, जब से लगाता हूँ. शॉप लगाते बूढ़े हो गया आप? हाँ जी हो. अरे यही रहता, सोनी ऑप्टिकल का नाम रहता. और पूरा आजकल जो चल रहा है ना फ्लैक्स आप वो ये एक जैसा ये BDS के जैसा ये चल रहा है आजकल. हर एक जैसे देख के सेल्फी लेते फोटो लेते इसके ज़्यादातर. अच्छा, कैसा चल रहा है बिजनेस? ठीक है, परवाह नॉट बैड है. अभी क्या समर भी आ रहा और पूरा हमारे पास वेराइटी है. ओके. पूरा नया वेराइटी आज के जो चल रहा है वो वेराइटी के हिसाब से लाए. तो ज़्यादातर लेडीज ही ज़्यादा लेते हैं हमारे पास. अच्छा. देखो आप भी पहन के देखो. हाँ, मैं ट्राई करूंगी पक्का आपके पास. और मतलब कितना दिन हो गया ये लगा क्या? मैं 1 जनवरी से लगाता हूँ. 1 जनवरी से स्टार्ट होता है ना? फर्स्ट डे ओपन करते हैं हम लोग. कब एंड हो जाता है ये? 15 फरवरी. 45 डेज का रहता है ये. సో ఏం చెప్తున్నారంటే 1 జనవరికి స్టార్ట్ అయ్యి 15 ఫిబ్రవరికి లాస్ట్ అంట. సో 45 డేస్ దీని జర్నీ ఉంటుందంట. సో और कुछ बोलना चाहोगे आप? अब आप बोलो हमारे बारे में कुछ बोलना है तो बोलो. आपको गिलास चाहिए तो लोग बोलो. वेराइटी है, मेंटेन अच्छा क्वालिटी पूरा ब्रांड का सेकंड रहता हमारे पास. और चीप रेट होता है, इतना कॉस्टली भी नहीं रहता. मतलब बिलो 100 तो 300 400 तक रहता. और पूरा सन ग्लासेस है ये पूरा. और क्या बोलना बोलो आप. అచ్చా, ఒక్కసారి పైన లుక్ ఇవ్వండి. బాగున్నాయి నిజంగా, వెరైటీస్ ఉన్నాయి. అండ్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి. అండ్ అన్ని మనకి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే సెకండ్ హ్యాండ్ అండ్ 300 సెకండ్ కాపీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ 300 ప్రైస్ లో చీప్ రేట్ లోనే ఉంది మనకి. సో ఈ షాప్ అయితే ట్రై చేయండి ఒకవేళ మీరు ఎగ్జిబిషన్ కి వస్తే మాత్రం. ఇది మనకి ఇక్కడ గేట్ ఆపోజిట్ లోనే ఉంటుందన్నమాట. ఎంటర్ అవ్వగానే అజంతా గేట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు మనం ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది షాప్ అయితే. ఒక్కసారి ఇక్కడికి వస్తే మాత్రం ఈ షాప్ లో ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ మీరు గ్లాసెస్ ఇంట్రెస్టెడ్ అయితే. సో చూసారు కదా, నేను మొత్తం మీకు ఎగ్జిబిషన్ అయితే చూపించడానికి ట్రై చేశాను. సో ఇదివరకు చెప్పినట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ ని ఎంజాయ్ చేయొచ్చు. బట్ కరోనా సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సేఫ్టీ రూల్స్ పాటించండి అండ్ మాస్కులు ధరించండి అని చెప్తాను. అండ్ చిన్న పిల్లల్ని తీసుకురావడం అవాయిడ్ చేసినా బెటర్ అని చెప్తాను, ఎందుకంటే చాలా రష్ ఉంది. యాక్చువల్లీ సంక్రాంతి టైంలో లీవ్ ఉంటుంది చాలా మందికి. సో ఈ సిచ్యువేషన్స్ లో చాలా రష్ ఉండడం అనేది కామనే. అండ్ ఈరోజు సాటర్డేనే కాబట్టి ఇంత రష్ ఉంది. అండ్ సండే అయితే ఇంకెక్కువ ఉంటుంది. సో పిల్లలను తీసుకొని రావడం అయితే మీరు అవాయిడ్ చేయాలనే చెప్తాను. సో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి. మాక్సిమం మీకు నేను అన్ని షాప్స్ ప్రతిదీ కూడా దగ్గరుండి చూపించడానికి ట్రై చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ సునీత. బై బై, ఎంజాయ్ యువర్ ట్రిప్. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.